నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఆర్సీఎఫ్ నాయకుడు ఓబులేసి యాదవ్తో పాటు నిరుద్యోగ జేఏసీ, టీఎన్ఎస్ఎఫ్ నేతల వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. ప్రొద్దుటూరు డీఎస్పీ భావన వ్యవహారం తీవ్ర అభ్యంతరకరం. డీఎస్పీ తీరుపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి ఆగ్రహం. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి వేలాది టీచర్ పోస్టుల భర్తీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆర్ఎస్ఎఫ్ నాయకుడు ఓబులేసి యాదవ్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో టీఎన్ఎస్ఎఫ్, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కడప నగరం కోటిరెడ్డి సర్కిల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గత ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి ద్వారా వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు అమలు చేస్తూ నేడు పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ జారీ అయిందన్నారు. తమ హయాంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకపోగా ఈ విషయంగా వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుందన్నారు. ఇందులో భాగంగా నేడు మెగా డిఎస్సి విడుదల చేయడం జరిగిందన్నారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నందుకోసం కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే పరీక్షల నిర్వహణకు సమయం తక్కువగా ఉన్న కారణంగా పరీక్షలకున్న వ్యవధిలో కొంతమేర పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, ఇంకా ఉపాధ్యాయ అభ్యర్థులు పాల్గొన్నారు. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే నిరుద్యోగులు వేసినటువంటి ఓట్ల వల్లనే అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తాం, మొట్టమొదటి సంతకాన్ని మెగా డిఎస్సి మీద పెడతామని చెప్పేసి చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి టెట్ కూడా నిర్వహించి ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సికి 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆయన పుట్టినరోజు కానుకగా నిరుద్యోగులు ఈరోజు పండగ చేసుకుంటున్నారు. ఆయన చిత్రపటాలకు, నారా లోకేష్ గారి చిత్రపటాలకు పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కూడా పాలాభిషేకం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో చూస్తే పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిరుద్యోగులకు డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడా, మీరు ఇచ్చినటువంటి హామీ ఏది అని అడిగితే ఇంతకు డిఎస్సి అవసరమా అన్నటువంటి పాలకులు గత పాలకులు. కానీ చెప్పిన మాట ప్రకారం మెగా డిఎస్సి మీద మొదటి సంతకం చేయడమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ దాదాపుగా 80% ఉద్యోగాలను, టీచర్ ఉద్యోగాలను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే భర్తీ చేశారు. ఆయనకు నిరుద్యోగులందరూ కూడా, డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ పితామహుడుగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఖచ్చితంగా కూటమికే ఈ నిరుద్యోగ అభ్యర్థులు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులు గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడి ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాకుండా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లలో వేల రూపాయల డబ్బులు వెచ్చించి చివరికి తిరిగి ఇంటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులలో ఆ రోజు ఎలక్షన్ టైంలోనే చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిఎస్సి మీద మొదటి సంతకం పెడతాను,
ఆ తర్వాత నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ఆ రోజే మాట ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అయితే ఈరోజు డిఎస్సి అభ్యర్థులుగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ తక్కువ టైంలో విద్యార్థులు ప్రిపరేషన్కు కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 3 నెలల పాటు ఎగ్జామ్షన్ అవకాశం కల్పించమని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ రకంగా ఈ ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలు చేయాలని చెప్పి ఆ రకంగా నిరుద్యోగులకు మరింత మందికి అవకాశం కల్పించేట్టుగా ఈ ప్రణాళిక ఉండాలని చెప్పి మేము ఆర్ఎస్ఎఫ్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను డిఎస్సి ఆస్పిరెంట్. గత 5 ఇయర్స్ నుంచి నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వంలో ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు. జస్ట్ టెట్ నామమాత్రంగా నిర్వహించడం జరిగింది. అది కూడా లాస్ట్ మూమెంట్లో జరిగింది. అది చాలా బాధాకరంగా ఉంది నాకైతే. ఇప్పుడు ఏదైతే సంతకం చేశారో ఆ మాట నిలబడి ఇంప్లిమెంటేషన్లో వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. దానికి మేము డిఎస్పి ఆస్పిరెంట్స్ అంటే నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్. వాళ్ళంతా తరపున నుంచి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఏదైతే ఇప్పుడు ఆన్లైన్ కాకుండా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా పాత పద్ధతిలోనే ఆఫ్లైన్ ఎగ్జామ్ జరిగితే తెలంగాణ మాదిరిగా మనకు న్యాయం జరుగుతుంది. 100% న్యాయం అనేది జరుగుతుంది. అది నా ఒపీనియన్. చాలామంది అదే ఒపీనియన్తోనే ఉన్నారు. డిఎస్పి ఆస్పిరెంట్స్ ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటేనే 100% న్యాయం జరుగుతుంది మాకు. ఇది ఆన్లైన్లో అంటే ఒకరికి ఈజీగా ఒకరికి కష్టంగా వస్తుంది. మార్పులు చేర్పులు అనేది మళ్ళీ నార్మలైజేషన్ అంటారు. అదంతా మాకు టెన్షన్గా ఉంటుంది. మానసికంగా మళ్ళీ మనము కుమిలిపోతాము. మేము నిరుద్యోగం యువత అంతా వాళ్ళంతా ఇప్పుడు ఆఫ్లైన్ నిర్వహిస్తే బాగుంటుంది. ప్లస్ సిలబస్ ఎక్కువగా ఉంది కాబట్టి అట్లీస్ట్ 3 months మాకు టైం ఇస్తే ఆ 3 months బాగా యూజ్ చేసి మంచిగా మార్క్స్తో మంచి మెరిట్తో మన కడప జిల్లాకి మొత్తం మంచి పేరు తెస్తామనేది నా ఒపీనియన్. ప్రొద్దుటూరు డీఎస్పీ భావన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన స్థానిక రూరల్ పోలీసులు పట్టుకున్న బియ్యం లారీ రేషన్ షాప్కు సంబంధించిందని తెలిసినా అధికారులు చెప్పినా స్థానిక డీఎస్పీ భావన ఎందుకు వదిలేశారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. జమ్మలమడుగు తహసీల్దార్ బిల్లులు ఇచ్చారని స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించకుండా వదిలివేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని అర్థమవుతుందన్నారు. ఈ విషయంగా డీఎస్పీ సమాధానం చెప్పాలన్నారు. రేషన్ బియ్యానికి సంబంధించి ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూలలో ముఠా ఉందని, లారీల్లో చెన్నైకి బియ్యం తరలిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదలకు దక్కాల్సిన బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన వివరించారు. మన ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీమతి భావన గారు 15వ తేదీన ఒక రాత్రి ఒక లారీని ఎఫ్ఈ షాప్ బియ్యం అని నిలబెట్టడం జరిగింది. నిలబెట్టిన తర్వాత అది రూరల్ పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా ఆపడం జరిగింది. ఎఫ్ఈ షాప్ బియ్యం అయితే సంబంధిత అధికారులతో మాట్లాడితే డీటీ ఎఫ్ఈ షాప్ బియ్యమేనని చెప్పినాడు. దాని మీదనే కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నేను తహసీల్దార్తో మాట్లాడినా డీటీ గారితో వాళ్ళు చెప్పినారు. డీటీ గారు ఎఫ్ఈ షాప్ బియ్యం అని చెప్పినారు. చెప్పిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి సంబంధిత అధికారులకు రెవెన్యూ డిపార్ట్మెంటు, తహసీల్దార్ వాళ్లకు సంబంధిత లారీని హ్యాండ్ ఓవర్ చేసి సీజ్ చేయాలి. పోలీస్ స్టేషన్ సీజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి రెవెన్యూ వాళ్ళకు. దానిపైన ఈ ఒరిజినల్ బిల్లులా మంచి బియ్యమా, ఈ ఎఫ్ఈ ఫెయిర్ ఫ్రెష్ షాప్కి సంబంధించిన బియ్యమా, వేరే బియ్యం అని విచారించి దానిని ప్రొద్దుటూరు తహసీల్దారు రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ మాదిరిగా చేయకుండా జమ్మలమడుగులో బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయినట్టు బియ్యం అని వాళ్ళు ఏదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు బిల్లులు పొద్దుటూరులో బియ్యం పట్టుకున్న తర్వాత దానికి వెరిఫై చేయాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ చేయాలి. పొద్దుటూరు మన సివిల్ సప్లైస్ డీటీ చేయాలి. అట్లా చేయకుండా జమ్మలమడుగులో వాళ్ళు తహసీల్దారు వాళ్ళు దీంట్లో బిల్లులు ఇచ్చినారు, ఈ కరెక్ట్ అయినట్టేనంటే మన పొద్దుటూరు డిప్యూటీ తహసీల్దార్ ఎఫ్ఈ షాప్ బియ్యం అని నిర్ధారించిన తర్వాత జమ్మలమడుగులు ఎట్లా ఇస్తారు? అసలు జమ్మలమడుగులు ఇచ్చిన బిల్లులు దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మన పొద్దుటూరుకి హ్యాండ్ ఓవర్ చేయండి. మీరు పొద్దుటూరు తహసీల్దార్కి హ్యాండ్ ఓవర్ చేసి పొద్దుటూరు తహసీల్దారు దాని మీద విచారణ జరిపి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో అది రెవెన్యూ డిపార్ట్మెంటు, సివిల్ సప్లైస్కి సంబంధించిన వాళ్ళు చేయాలి.
అట్లా చేయకుండా ఏదో బిల్లులు జమ్మలమడుగు నుంచి బిల్లులు తీసుకొని వచ్చినారని, ఆ బిల్లులు కరెక్ట్ అయిన బిల్లులే అని తహసీల్దార్ ధృవీకరించినాడని డిఎస్పీ గారు రిలీజ్ చేయడం జరిగింది. పొద్దుటూరులో పట్టుకునేది, పొద్దుటూరు మండలంలో పట్టుకునేది పొద్దుటూరులో చేయాలా. పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఎంఆర్ఓకి హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అట్లా చేయకుండా డైరెక్ట్గా జమ్మలమడుగు నుంచి కరెక్ట్ అయిన బిల్లులని తీసుకొని వచ్చి ఆ బియ్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి. ఈ విషయము డిఎస్పీ గారు సమాధానం చెప్పాలా, ఎందుకు రిలీజ్ చేసినారని. జమ్మలమడుగు తహసీల్దార్ ఎవరు ఇచ్చేదానికి? పొద్దుటూరులో బియ్యం పట్టుకునేదానికి జమ్మలమడుగు తహసీల్దార్ ఎట్లా ఇస్తాడు? సంబంధం ఏంటి? పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు ఇవ్వాలా, విచారణ జరపాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు జరిపించాలా. ఇక్కడ పట్టుకునే బియ్యాన్ని జమ్మలమడుగు వాళ్ళు ఏదో బిల్లులు ఉన్నాయని 4 రోజులకు బిల్లులు ఉంటే దాని మీద దాంట్లో ఉండాలి కదా, బిల్లులు నీ దగ్గర ఉండాలి కదా. ఎప్పుడో మరుసటి రోజు 2 రోజులకు బిల్లులు తీసుకొని వస్తే అవి కరెక్ట్ అయిన బిల్లులా? వాడు లారీ వాడు ట్రిప్ షీట్లో చెన్నైకి అని రాసినాడు. ఎందుకు పోతున్నాయి చెన్నైకి బియ్యం? కొంతమంది దొంగలు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ఈ ప్రాంతాలకు తగిలిస్తాడు. ఇది ఒక ముఠా ఉంది, జమ్మలమడుగులో ఉంది, ప్రొద్దుటూరులో ఉంది, మైదుకూరులో ఉంది. ఈ యొక్క రేషన్ షాపు బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది. ఆ ముఠాలో సంబంధించిన బియ్యమే ఈ డిఎస్పీ గారు ఈ విషయంలో సమాధానం చెప్పాలా ప్రజలకు. ఆ అమ్మకు వదిలే అధికారం ఎక్కడుంది? వదిలే అధికారం మీకు ఎవరికి లేదు. వదిలే అధికారం జాయింట్ కలెక్టర్కి ఉంటుంది, కలెక్టర్కి ఉంటుంది, లేదా తహసీల్దార్కి ఉంటుంది, డిఎస్ఓకి ఉంటుంది. ఎవరో తహసీల్దార్ ఇచ్చినాడంటే జమ్మలమడుగు తహసీల్దార్ ఎవరు? పొద్దుటూరికి సంబంధించి అతను. ఇంకొక మాట చెప్తారు వాళ్ళు, కర్ణాటకలో వేలం వేసేటప్పుడు బియ్యం కొన్నాము, ఆ బియ్యాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్టాక్ చేసి పాలిష్ చేసి మేము ఆ ప్రాంతానికి తరలించుకొని పోతున్నాము అని చెప్తారు. జమ్మలమడుగులో ఆ బియ్యాన్ని స్టాక్ పెట్టుకునేదానికి దానికి లైసెన్స్ ఉందా? నువ్వు ఎక్కడి నుంచి కొనేట్టు తీసుకొని వచ్చిన పెట్టుంది, ఇక్కడ పాలిష్ చేయాల్సిన అవసరమే ఉంది. నువ్వు కర్ణాటకలో కొంటే చెన్నైకి పోవచ్చు డైరెక్ట్గా, వయా చిత్తూరు మీద పోతుంది. ఇంత దూరం తిరిగి రావాల్సిన అవసరం ఏముంది? జమ్మలమడుగులో నువ్వు స్టాక్ పెట్టాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఈ పూర్తికి 100కి 100 చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము డిఎస్పీ గారు తన సొంత నిర్ణయంతో స్వలాభాపేక్షతో వదిలివేయడం జరిగింది. దీనికి డిఎస్పీ గారు సమాధానం చెప్పాలి. ఈ డిఎస్పీ గారు ఈ మాదిరిగా వదిలేసే విషయంలో ఇంకా ఎవరెవరు పోలీసు అధికారుల ప్రమేయం ఉండాలనేది కూడా విచారణలో తేల్చాలని నేను కోరుతా ఉన్నా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని అధికారులను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. అనంతరం అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. విచారణకు క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని తెలిపారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తొలుత కలెక్టర్ పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జెడ్పీసీఈఓ ఓబులమ్మ పీజీఆర్ఎస్ దరఖాస్తులపై ఆయా జిల్లా అధికారులతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు.
మా వాళ్ళ ల్యాండ్ అయినా కూడా మా ఫాదర్ సంతకం లేకుండా వాళ్ళ విట్నెస్ 2016 హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం చెలాయించకుండా వాటి అజమాయిషీ, ఆదాయం, నిర్వహణ ఇలా అన్ని అంశాలపై హిందూ ధార్మిక సంఘాలకే అప్పగించాలని హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు చెన్నూరు పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అయితే చెన్నూరులో జరుగుతున్న మత ర్యాలీలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన హిందువుల ర్యాలీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాల నినాదాలతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో స్పెషల్ పోలీసులు రంగప్రవేశం చేసి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా నియంత్రించారు. కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు జోక్యం చేసుకుని ఇరు వర్గాల గొడవను శాంతింపచేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ పోలీస్ బలగాలను రంగంలోకి దించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ఏడాది జనవరిలో విజయవాడలో జరిగిన హిందూ శంఖారావం కార్యక్రమంలో వివిధ అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. తమకు చెందిన హిందూ ఆలయాల్లో భజన, ఊరేగింపు, ఉత్సవం చేయాలన్న ఆటంకాలు సృష్టించడం, అనుమతులు తీసుకోవాల్సి రావడం బాధాకరమన్నారు. ఈ విషయంగా ప్రభుత్వం తమ తీరుని మార్చుకోవాలని వారు సూచించారు. అలాగే పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తూ అక్కడ రాష్ట్రపతి పాలన విధించి హిందువుల ప్రాణాలు కాపాడాలని వారు కోరారు. నేను రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ లేకుండా అయిపోతుంది కదా. వాళ్ళే
ఈ సంవత్సరం జనవరి నెల 5వ తేదీ హిందూ శంఖారావం పిలుపు మేరకు విజయవాడలో హిందూ ఆలయాలపైన ప్రభుత్వ పెత్తనాలు ఉండకూడదు, హిందూ దేవాలయాల అజమాయిషి వాటి ఆదాయము అన్నీ కూడా హిందూ ధార్మిక సంస్థలకి అప్పగించాలి, ఇందులో అన్యుల ప్రవేశం ప్రభుత్వాలు కానీ ఏ ఇతర సంస్థలు కూడా దానిపైన పెత్తనం ఉండకూడదు అనేటువంటి ఒక నినాదంతో ఋషులు, సాధువులు, సన్యాసులు, పీఠాధిపతులు అందరూ కూడా పిలిపించినారు. ఆ మేరకు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినారు, హెచ్చరిక కూడా జారీ చేశారు. 4 నెలలైనా కూడా ప్రభుత్వానికి సీమ కుట్టినటువంటి కూడా లేదు. మరి ఈరోజు హిందువులమైనటువంటి మేము హిందూ ఆలయాల్లో పరాయి వాళ్ళగా ఉంటూ ఒక భజన కార్యక్రమం చేయాలన్నా, ఒక ఊరేగింపు చేయాలన్నా, ఒక ఉత్సవం చేయాలన్నా అంటెకు ఆటంకాలు, ఎవరో పర్మిషన్ మేము తీసుకోవాలా. మా దేవాలయాల్లో కనీసం లైట్లు వేయాలన్నా కూడా అడ్డంకులు, ఊరేగింపు ఎట్లా పోవాలో వాళ్ళే నిర్ణయిస్తారు. ఉండాలా లేదా అనేది, చేయాలా లేదా అనేది, ఇంత పెత్తనాలు ఇతర మతాలైనటువంటి వాళ్ళపైన లేకుండా హిందువులపైనే ఈ రకంగా రుద్దుతున్నారు. ఈ మధ్య హిందూ దేవాలయాల్లో వచ్చే ఆస్తులు కానీ, హిందూ భూములపైన వచ్చేటువంటి ఆస్తులు కానీ, ఆదాయాలు కానీ అన్నీ హిందువులకే చెందాలి అనేటువంటి ఒక నినాదంతో ఈరోజు మొదలుపెట్టాం. అలాగే పశ్చిమ బెంగాల్లో ఏదైతే కనుక అక్కడ హిందువులపైన దాడి జరుగుతుందో దానికి నిరసిస్తూ, ఖండిస్తూ అక్కడ ఖచ్చితంగా రాష్ట్రపతి పరివారాలను పెట్టి కేంద్ర బలగాలు దించి అక్కడ హిందూ ప్రాణాలను కాపాడాలని మేము కోరుతున్నాం. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం అధికారులు తమ వైఖరిని మార్చుకుని వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కార్మిక సంఘ నేతలు కొంచుపాటి శ్రీరాములు, ఇత్తడి ప్రకాష్లు డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు కొనసాగిస్తున్న ఆందోళనలో భాగంగా ఈరోజు నగరపాలక సంస్థ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలబడి వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత వారంలో ప్రభుత్వం తీసుకున్న 60 సంవత్సరాలు నిండిన కార్మికులను తొలగించే నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం తమకు మేలు చేస్తుందని ఇన్నాళ్లు కార్మికులు ఎదురు చూశారని, 20-30 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కార్మికులను ఒట్టి చేతులతో గెంటివేయడం తగదన్నారు. 2-3 సంవత్సరాల క్రితం చేరిన 1,50,000 మంది సచివాలయ సెక్రటరీ వ్యవస్థలోని వారిని పర్మనెంట్ చేయడం జరగగా మరి 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు కనీస గుర్తింపు కార్డు కానీ, అనుభవ సర్టిఫికేట్ కానీ, రిటైర్మెంట్ ఫండ్ ఏదైనా కానీ, పెన్షన్ కానీ ఇలా దీన్ని వర్తింప చేయకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వంపై కక్ష సాధింపుగా ఆప్కోస్ కార్మికులను తొలగిస్తున్నారని, కార్మికులు కడుపుకొట్టే ఈ కఠినమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే పూర్తి స్థాయి సమ్మె, ఆమరణ దీక్షలకు సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ భావనను ఉద్దేశించి ఎమ్మెల్యే వరద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారి చెబితే సంబంధం లేకపోయినా ఓ వ్యక్తిపై క్రికెట్ బుకీ కింద కేసు పెట్టారని, బుకీ ఏలే నరసింహం బావ కావడంతో డబ్బు కోసమే పోలీసులు కేసు పెట్టారని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన భావన కొద్ది రోజుల్లోనే అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. కొత్తగా విధుల్లోకి వచ్చిన డీఎస్పీ ప్రజాసేవ చేయడానికి వచ్చారా లేక అవినీతి సంపాదన కోసం వచ్చారా అంటూ ప్రశ్నించారు. మునివర్ క్రికెట్ బెట్టింగ్ ఆడినట్లు పోలీసులు నిరూపిస్తే తాను అన్నదానికి క్షమాపణ చెప్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొనడం విశేషం. క్రికెట్ బెట్టింగుల కేసుల్లో కొంతమందిని చేర్చడం జరిగింది. మొన్న ఒక వారం 10 రోజుల కిందట నరసింహ అని ఒకతను పెద్ద క్రికెట్ బుక్ ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు. అతను ఇక్కడ ప్రొద్దుటూరులో లేడు, బయట ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నాడు. నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతన్ని పట్టుకుంటే లక్షల రూపాయల డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ బావమరిది మునివర మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది. ఈ 10-20 మందితో పాటు మునివరను కూడా కేసులో పెట్టడం జరిగింది. మునివర నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడడంలే. ఒకప్పుడు ఒక 15 ఏళ్ల కిందట సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా అతని చెప్పి ఆడొద్దని చెప్పినాను. అప్పటి నుంచి ఆడడంలే. మునివర సెల్లు ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య సెల్లు ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ దాన్ని నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి, సెల్లులోనే పట్టు మీరు తీసుకోండి, కాల్ డేటా తీసుకోండి. అట్లా లేకుండా ఎవడో నరసింహ వాడు స్టేట్లో ఉన్నాడు, పై లెవెల్కి వెళ్ళిపోయినాడు, 300-400 కోట్లకు పోయినాడు, మంత్రులు సామంత్రులలో వాళ్ళల్లో కలిసి తిరుగుతున్నాడు. అయితే మునివర వాళ్ళకి బాగా ఆ చెల్లెలను అక్కడో చేసుకున్నాడు కాబట్టి మునివర మీద కేసు పెడితే అతను వస్తాడనే ఉద్దేశంతో మునివర మీద కేసు పెట్టినాడు. దీనికి స్టేట్కు సంబంధించిన ఒక పెద్ద పోలీస్ అధికారి ఉన్నాడు. కాబట్టి పోలీసులు నేరాలను నిరోధించి ఇవన్నీ కూడా ఆపాల్సిన పోలీసులు ఐడెంటిఫై చేసే అధికారం వాళ్ళకు ఉంది. ఈ మునివరం కేసులో పెట్టడానికి ఒక రాష్ట్రంలో ఉండబడిన ఒక పెద్ద పోలీస్ అధికారి ప్రమేయం ఉంది. ఇతన్ని మునివర వాళ్ళ బావమరిదిని పెడితే నరసింహ వస్తాడు మాతో మాట్లాడతాడని ఉంది. దేనికి మాట్లాడాలి వాళ్ళతో? వాళ్ళ ఉద్దేశం ఏమి దాంట్లో మాట్లాడాలనే ఉద్దేశము? ఏమన్నా వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్సా, స్నేహితులా, బంధువులా? అంటే ఎక్కడికి పోతాంది పరిస్థితి? మునివరను ధృవీకరించమను ఆడినాడని నేను సారీ చెప్తా, క్షమాపణ చెప్తా. ఇష్టారాజ్యమా మీది పోలీసుది? ఎవరినంటే వాళ్ళని కేసులు పెడతా అంటే ఊరికనే ఉంటాను అలా మేము. రేపు నన్ను కేసులు పెడతామనే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారం వాళ్ళకి ఉంది. పోలీస్ అనేది ఖచ్చితంగా ఉంటే అసాంఘిక కార్యక్రమాలు పొద్దుటూరులో జరగవు. గతంలో ఆడేవాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నారు. వాళ్ళని నిరోధించే దాంట్లో పోలీసులు వైఫల్యం ఉంది. దయచేసి నిజాయితీగా పని చేయండి. డిఎస్పీ వారికి మీద ఎంక్వైరీ జరపాలని, లేదా ఈ న్యాయబద్ధమైన ఆయమ్మకు తెలిసి ఆయమే సమాధానం చెప్పాలని నేను ఉన్నత స్థాయి అధికారులకు కూడా కంప్లైంట్ పెడతా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఆర్సీఎఫ్ నాయకుడు ఓబులేసి యాదవ్తో పాటు నిరుద్యోగ జేఏసీ, టీఎన్ఎస్ఎఫ్ నేతల వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. ప్రొద్దుటూరు డీఎస్పీ భావన వ్యవహారం తీవ్ర అభ్యంతరకరం. డీఎస్పీ తీరుపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.